నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. నేను మీ బ్రహ్మనాయుడు. అమరావతి ఆంధ్రుల రాజధాని. అమరావతి తెలుగువాడి రాజధాని. సో అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నటువంటి ప్రాంతంగా దేశవ్యాప్తంగా ఇప్పుడు ఈ అమరావతికి ఒక గుర్తింపు అయితే దక్కింది అనుకోవచ్చు. ఎందుకంటే 2014లో సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా అమరావతి నిర్మాణం జరిగిన పరిస్థితిని అప్పుడు ముఖ్యమంత్రిగా అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు మరి వారి అధ్యక్షతన వారి చేతుల మీదుగా ఆనాడు నిర్మాణం జరిగింది. కట్ చేస్తే 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ప్రభుత్వాన్ని స్థాపించడం, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వటం, ఆ తర్వాత 3 రాజధానులు అనేటువంటి అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. అంటే అమరావతి అనేది కేవలం ఒక సామాజిక వర్గానికి మాత్రమే కంచుకోవటుందని, వారి భూములే ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే రాజధానికి సంబంధించినటువంటి అనేక కట్టడాల నిర్మాణం జరుగుతున్నాయంటూ ఆనాడు వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున అమరావతి మీద దుమ్మెత్తిపోసిన పరిస్థితి ఉంది. అయితే ముందు ఆయన ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి మరి 3 రాజధానులు అనేటువంటి ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. మరి కట్ చేస్తే ఆ తర్వాత హైకోర్టు అమరావతి రాజధానికి తీర్పిచ్చింది. దాని మీద ఆయన అప్పీల్కి వెళ్ళారు, సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టులో మరి మొత్తానికి కోర్టులో సైతం కూడా చొక్కెదురైన పరిస్థితి. సో అయితే పరిపాలనా రాజధానిగా నేను విశాఖను ఎంచుకుంటానన్నారు. మరి దసరాకి అక్కడ కాపురం పెడతా అన్నారు, దీపావళికి పెడతానన్నారు, ఉగాదికి పెడతా అన్నారు, సంక్రాంతికి కాపురం అన్నారు. సో మళ్ళీ ఎన్నికల ముందు కూడా ఆఫ్టర్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈసారి మళ్ళీ ప్రమాణ స్వీకారం ఏకంగా విశాఖలో జూన్ 9వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తామని చెప్పేసి వచ్చారు. మొత్తానికి అసలు అమరావతి రాజధాని అంటే వైకాపా పార్టీ కానీ ఆనాడు వారి ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారు అసలు ఒప్పుకోనటువంటి పరిస్థితి. సో మళ్ళీ కట్ చేస్తే 2024లో కూటమి ప్రభుత్వం మరి విజయ ఢంకా మోగించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 స్థానాలకే పరిమితమైన పరిస్థితి. ప్రధానంగా చూస్తే రాజధాని నిర్మాణాన్ని జగన్మోహన్ రెడ్డి అడ్డుకున్నారని, ఆపేశారని, ఈ ప్రాంతం మీద అంటే ఆంధ్రప్రదేశ్ మీద వివక్ష చూపించారని చెప్పేసి రకరకాల అయినటువంటి అభియోగాలు ఆయన ఎదుర్కొన్నారు. సో ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున మరి ఆయనకి ఇబ్బందికర పరిస్థితులకు దారితీసే ఆయన ఓటమికి, ఘోర పరాభవానికి మరి ఒకటి అమరావతి అనేటువంటి ఎపిసోడ్ కూడా కారణమైన పరిస్థితి. సో మొత్తానికి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతి ప్రాంతాలన్నింటిని కూడా పరిశీలించారు. ప్రధానంగా చెప్పాలి అంటే ప్రజావేదిక. మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదట కూల్చివేసినటువంటి కట్టడం ప్రజావేదిక. మరి ఈరోజు ఆ ప్రజావేదిక శిథిలాలను కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పరిశీలించారు. దాంతోపాటు అమరావతిలోని కొన్ని నిర్మాణాలను, కట్టడాలను కూడా ఆయన పరిశీలించారు. మొత్తానికి మళ్ళీ అమరావతి ఊపిరి పోసుకుంటున్నట్లయితే స్పష్టంగా కనబడతా ఉంది. అమరావతిలో భూములు అయితే 1కి 10 కూడా పెరిగిన పరిస్థితి కూడా స్పష్టంగా కూడా అర్థమవుతుంది. స్థానికంగా వినపడుతున్నటువంటి మాటలు కూడా ఇవన్నీ కూడా. సో మొత్తానికి మళ్ళీ అమరావతి కార్యరూపం దాల్చనుందా అనేటువంటి అంశం చర్చిద్దాం. ఆపరేషన్ అమరావతి ఇదే వాళ్ళ ప్రైమ్ డిబేట్. ఈ ప్రైమ్ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం ముప్పాల సుబ్బారావు గారు, ఏపీ స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్, మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా విక్రమ్ పోలా గారు, రాజకీయ విశ్లేషకులు, మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా త్రిపురనేని చిట్టిబాబు గారు, సినీ నటులు, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు, మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా చెన్నుపాటి శ్రీనివాస్ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, రాధారంగ మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షులు, మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా చెన్నుపాటి సీని గారితో మాట్లాడదాం. చెన్నుపాటి సీని గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. సో మొత్తానికి ఆపరేషన్ అమరావతి మళ్ళీ ఊపిరి పోసుకుంటున్నట్లయితే కనబడతా ఉంది. 5 కోట్ల మంది ఆంధ్రులకి చిరునామాగా అమరావతి నిలవనుందంటూ చంద్రబాబు నాయుడు గారే స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. తీవ్ర ఆవేదనతో ఆయన ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. అక్కడ ఉన్న వారు అందరూ కూడా భావోద్వేగానికి గురయ్యారు. సో అమరావతిని మధ్యలోనే ఆపేశారని చెప్పేసి, 5 సంవత్సరాల అమరావతి అభివృద్ధిని ఆపారని చెప్పేసి, సో ఇప్పుడు మళ్ళీ అమరావతి కొత్త పుంతలు తొక్కనుందని అనుకోవచ్చా సీన్ గారు? తప్పకుండానండి. ఎందుకంటే ప్రజా తీర్పు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను ఆ స్కీములు ఇచ్చాను, ఈ స్కీములు ఇచ్చాను, ఇందాక మీరు చెప్పారు 9వ తారీఖు ప్రమాణ స్వీకారానికి ప్రిపేర్ అవుతున్నాం మేము విశాఖపట్నంలో అని చెప్పని, వాళ్ళు ఇచ్చిన స్కీముల్ని వాళ్ళు చేసిన స్కాములు కవర్ చేసినాయి, డామినేట్ చేసినాయి. ప్రజా తీర్పు ఎలా ఉందంటే అతను అనే 3 రాజధానులు ప్రజలు ఎవరో కూడా యాక్సెప్ట్ చేయలే. అవును, ఉన్న ఒక్క రాజధాని చెయ్యలేని ఈ జగన్మోహన్ రెడ్డి 3 రాజధాని గురించి మాట్లాడుతూ ఉంటే అతని ఆలోచన విధానం నచ్చక ప్రజా తీర్పు చాలా స్పష్టంగా
కూటమి ప్రభుత్వం కూడా రేపు మేము గెలిచిన తర్వాత ఏకైక రాజధాని అమరావతి అని చెప్పి ఎన్నికలకు వెళ్ళారు. సో ప్రజా తీర్పు కరెక్ట్ గా అదే ఇచ్చారు. మాకు మా రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతి అని బలంగా నమ్మారు, బలంగా నిర్ణయించుకుని కూటమికి ఎవరు ఊహించినంత గెలుపు ఇచ్చారు. ఆ గెలుపే కాకుండా మెజారిటీలు కూడా మీరు చూస్తే చరిత్రలో ఎప్పుడూ లేని మెజారిటీలు. బహుశా ఇంకా రావేమో ఆ మెజారిటీలు, ఇంత ముందు రాలేదు, ఇక మీద కూడా రాలేదు. మీకు గత చరిత్రలో ఎప్పుడూ ఈ మెజారిటీలు ఎవరు చూసుండరు. సీనియర్ రాజకీయ నాయకులు గాని, సీనియర్ రాజకీయ విశ్లేషకులు గాని ఎవరు చూసుండరు. పైగా చంద్రబాబు గారు 2014లో ముఖ్యమంత్రి అయిన, విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి చెప్తానే ఉన్నారు ఆయన, నా కలల ప్రాజెక్టులు 2, 1 పోలవరం, 2 అమరావతి. ఆ 5 ఏళ్లలో ఆయన కొద్దో గొప్ప ఆ విభజించబడ్డ ఆంధ్రప్రదేశ్కి ఫండ్స్ తీసుకొచ్చి లాస్ట్ 3 సంవత్సరాల్లో ఆయన చేయగలిగింది చేశారు. పోలవరం 72% కంప్లీట్ చేయగలిగారు. అలాగే అమరావతిలో ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు పర్యటనకి వెళ్ళినప్పుడు మనం ఆ కన్స్ట్రక్షన్స్ చూసాం. అవును, ఎంత బాధ కలుగుతుందంటే మధ్యలోనే ఆగిపోయినాయి. అదే అంటున్నానండి, ఎంత బాధ కలుగుతుందంటే ఆయన అంత కలల ప్రాజెక్ట్ ని అంత డబ్బు ఖర్చు పెట్టి ఆయన అమరావతి రాజధాని నిర్మిస్తే దుర్మార్గులు అసలు ప్రజావేదిక కోల్చటం ఏంటండి? ఎవరైనా ఒక శుభకార్యంతో బిగించేస్తారు. అవును, కానీ గత ప్రభుత్వం ఏం చేసిందండి? కూల్చివేతలతో మొదలైంది. ప్రజావేదిక కూల్చివేతతో వాళ్ళ పరిపాలన బిగినైంది. సో మొత్తానికి కూల్చివేతలతో మొదలైన ప్రభుత్వం చివరికి పూర్తిగా కూలిపోయింది అంటారు. కూలిపోయింది, కుప్ప కూలిపోయిందండి, భూస్థాపితం అయిపోయింది. వాళ్ళు చేసిన, మీకు ఇంత ముందు డిబేట్ లో కూడా చెప్పాను నేను, వాళ్ళు చేసిన తప్పిదాలు కూటమి ప్రభుత్వానికి రాచబాటేసింది గెలుపు. తప్పకుండా ఈ 5 సంవత్సరాల్లో చంద్రబాబు గారు అమరావతి రాజధానిని గాని పోలవరం ప్రాజెక్టు గాని పూర్తి చేసి మళ్ళీ ఎన్నికలకు వస్తారు. మళ్ళీ ప్రజలు అత్యధిక మెజారిటీతో మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వానికి పట్టం కడతారని బలంగా నమ్ముతున్నాను నేను. మొత్తానికి చెన్నుబాటి సీని గారు, అమరావతిలో భూముల రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. 1కి 10 రేట్లు పెరిగిపోయిన పరిస్థితి ఉంది. సామాన్యుడు భూమి కొనే పరిస్థితి లేదు అనేటువంటి వాదన కూడా వినపడతా ఉంది. సో మొత్తానికి మీరు విజయవాడ వాస్తవ్యులు, సో మొత్తానికి మరి మీ భూముల రేట్లు కూడా భారీగా డబుల్ అయి ఉంటాయి సీన్ గారు. అది అబద్ధం అండి, 10 పెరిగింది అంత అబద్ధం అండి. ఒక 10,000 రూపాయలు మాత్రం ఈ ప్రభుత్వం స్థాపించబడిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 10,000 రూపాయలు గజానికి పెరిగిన మాట వాస్తవం, కానీ 100 పెరిగిన సందర్భం కానీ ఎక్కడ పరిస్థితి కానీ లేదండి. సో మొత్తం మీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయి సార్ రాజధానిలో? నాకేం సెంటు భూమి లేదండి అక్కడ. ఓకే, నాకు విజయవాడ నగరంలో ఇటువైపు నున్న వైపు, అటు నూజివీడి వైపు ఉన్నాయి, కానీ మా తాతల తండ్రుల ఆస్తులు పొలాలు. అమరావతిలో నాకు సెంటు భూమి లేదు. అయితే అమరావతిలో సామాన్యుడు భూమి కొనుక్కునే పరిస్థితి ఉందంటారు ఫైనల్ గా? భూమి కొనుక్కునే అమరావతిలో ఇవాళ ప్రస్తుత పరిస్థితుల్లో గజం 35,000 రూపాయలు అయితే జరుగుతుందండి. ఓకే ఓకే ఓకే, అది సామాన్యుడు కొనుక్కోగలిగిన రేట్ అయితే కొనుక్కోవచ్చు. రైట్ రైట్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. మనతోటి త్రిపురనేని చిట్టిబాబు గారు ఉన్నారు, సినీ నటులు, రాజకీయ విశ్లేషకులు. చిట్టిబాబు గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. సో మొత్తానికి చిట్టిబాబు గారు, అమరావతి ఆంధ్రుల కలల రాజధానిగా మరి అమరావతిని మనం చూడొచ్చని అనుకోవచ్చా? ఎన్నికలు అయిపోయినాయి. ప్రజలు గతంలో 2019లో చంద్రబాబుని ఎట్లా తిప్పారో